నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైన యాత్ర. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనం దర్శించుకునేటువంటి పుణ్య ప్రదేశం అనమాట. మరి ఈ అమర్నాథ్ యాత్రకి చాలామంది అనుకుంటూ ఉంటారు వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ ఈ యాత్ర గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ ప్రదేశం యొక్క విశిష్టత గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ఈ ప్యాకేజ్ గురించి, ఈ ప్యాకేజ్లో అందించే విశేషాల గురించి కూడా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శుభాశీస్సులు. గురుగారు, అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైంది. అసలు పేరు తలుచుకుంటేనే ఆ భక్తి పారవస్యం మనకు కలుగుతూ ఉంటుంది. అలాంటి అమర్నాథ్ యాత్ర గురించి మీ మాటల్లో. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః. అమర్నాథ్ హిమవత్ ప్రదేశాలలో అత్యద్భుతమై ప్రకాశించి అంబర చుంబి శిరస్సరజ్జరీపటల ముహుర్ముహుర్లు రథభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలము. అద్భుతమైనటువంటి గుహలో పార్వతీ పరమేశ్వరుడు రహస్యంగా మాట్లాడుకుంటున్నటువంటి విశేషం. అందుకనే 2 పావురాలు కూడా వస్తాయి. అక్కడనే మంచు మొత్తం శివలింగంగా ప్రకాశిస్తుంది. మంచు బాగా పట్టినప్పుడు ఎవరిని రానివ్వరు. అలా మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంటుంది. సాక్షాత్తు శివస్వరూపంగా భావించే అమర్నాథ్. అలాగే దివ్యమైనటువంటి యాత్రలు మొదటిగా మనకు ఢిల్లీ నుంచి ప్రయాణం అవుతుంది. ఢిల్లీలో బిర్లా మందిర్. బిర్లా మామూలువాడ. ఆయన ఎంతో కష్టపడి భారతదేశానికి వన్నె తెచ్చి పారిశ్రామిక రంగంలో, ఇటు ఆధ్యాత్మిక రంగంలో కూడా మందిరాలు కట్టి పాలరాతులతో. దాని పేరు బిర్లా మందిర్. సహజంగా వెంకటేశ్వర స్వామి గుడి అంటారు. బిర్లా మందిర్. మనం చూడండి, త్యాగరాజు గుర్తు అంటారు. త్యాగరాజు మీద రాయలా, త్యాగరాజే రాముల వారి మీద రాశారు. న్యాయంగా అది రామకీర్తనలు అనాలి, కానీ అనరు, త్యాగరాజ కీర్తనలు అంటారు. అదొక గమ్మత్తు. చూడండి ఎలా ఉంటుందో విచిత్రం. రామదాసు కీర్తనలు అంటారు. రామదాసు మీద రాయలేదుగా, కంచెర్ల గోపన్న మీద కాదే రాసింది, రాముల వారి మీద రాశారు. రాముల వారు ఎంత అనుగ్రహించాడు రామదాసుని, ఇక్కడి నుంచి నీ పేరుతోనే. అలాగే అన్నమయ్యను కరుణించాడు. అలాగే వెంకటేశ్వర స్వామి వారు నీ పేరుతోనే ఉంటుందయ్యా ఈ మందిరం. బిర్లా మందిర్, ఇస్కాన్ టెంపుల్, ఇండియా గేట్, అద్భుతమైనటువంటి స్వర్ణ దేవాలయం. దుర్గా మందిర్, జలియన్ వాలా బాగ్, స్వాతంత్ర్య సమర యోధులు అద్భుతమైనటువంటి వీర రక్తాన్ని చిందించినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం. జలియన్ వాలా బాగ్ వృత్తాంతం అంటే బ్రిటిష్ వాళ్ళ క్రూరత్వానికి, భారతీయుల యొక్క మాతృభక్తికి నిదర్శనాలు. అక్కడనే అనేక మంది మరణించారు. మీటింగ్ పెట్టుకున్నప్పుడు వందే మాతరం. అలాంటి జలియన్ వాలా బాగ్ వీరం. ఇప్పుడు మళ్ళీ అల్లూరి సీతారామరాజుని, భగత్ సింగ్ని, వీర పాండ్య కట్ట బ్రహ్మణను ఇలా తరుచుకున్నప్పుడు మానవుల రక్తం ఎలా పొంగుతుందో, వీర శివాజీ, శంభాజీ ఇలాంటి వాళ్ళు ఉన్నారే. అలాగే జలియన్ వాలా బాగ్ భారతదేశ వైశిష్ట్యాన్ని. అలాగే వాఖా సరిహద్దు, అది చూడాలి, అద్భుతం. ఒక గేట్ అవతల పాకిస్తాన్, యువతల భారతీయులు. వందే మాతరం వందే మాతరం ఠటన్ ఠటట్ 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 అని కాలుగొట్టి అలా మీసం మెలేసి రారా అని వీర పోరాటంలా చూస్తున్నప్పుడు వీర రక్తం పొంగుతుందన్నమాట. వీర యువకులు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఇప్పుడు అనేటువంటి ఆనందాన్ని పొందించే, శక్తిని పొందించే వీర కంకణధారులై మనకు దర్శనమిస్తుంది. అలాగే శ్రీనగర్ దాల్ సరస్. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్, కశ్యప మహర్షి తపస్సు చేసిన పుణ్యప్రదేశం. చివరికి అది రక్తపాతమైంది. అది అన్యమతస్థులు, మనకందరి కథ. అక్కడని శంకర భగవత్పాదుల వారు సరస్వతీదేవిని ప్రార్థించారు. వీణా పాణి అయినటువంటి ఆ తల్లి, యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత, అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సరస్వతి కటాక్షం మనకు దర్శనమిస్తుంది. అలాగే బల్తాల్లో బేస్ క్యాంపులో అమర్నాథ్, ఆ తర్వాత అమర్నాథ్ గుహ. ఎంతో సాహసోపేతమై ఏది ఏమైనా పరమేశ్వర సన్నిధిలో మరణించినా పర్వాలేదు అని సాహసోపేతమైనటువంటి అమర్నాథ్ గుహకి వెళ్ళి వైష్ణో దేవాలయాన్ని చూచి, చాముండేశ్వరి అమ్మవారు, చాముండాదేవి అని ఉంటుంది అలాంటి అమ్మవారు, అలాగే చింతపూర్ణాదేవి, జ్వాలాముఖి, కాంగ్రాదేవి, అలాగే నైనాదేవి, ఇవన్నీ మనం చూచుకుంటూ ఆనందించేటువంటి పుణ్యప్రదేశాలు ఇవన్నీ. ఇంకొక విశేషం ఏమిటి అంటే అక్కడనే కురుక్షేత్రం కూడా మనం సందర్శించవచ్చు. పరశురాముడు 21 సార్లు దుష్టులైనటువంటి అహంకారపూరితులైన రాజులను తల నరికి రక్తము చెందినటువంటి గండ్ర గొడ్డలిని
శమంతక పంచకమని 5 కుండాలలో ఆ గొడ్డలిని కడిగాడు. అందుచేతనే అది పవిత్రమైన పుణ్యక్షేత్రం, కురుక్షేత్రం, ధర్మక్షేత్రం. ఆ క్షేత్రముని ఎన్నుకున్నారు వాళ్ళు. అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రం. అందుచేతనే ఆ ధర్మక్షేత్రంలో పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని చూపించి పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం. మహానుభావుడు చెబుతాడు, ఎవడికైనా ఏ విద్య కావాలన్నా అర్జున అభ్యాసము లేకుండా రాదు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేసిన పుణ్యక్షేత్రం, కురుక్షేత్రం, పవిత్ర క్షేత్రం, ధర్మక్షేత్రం ఈ భారత క్షేత్రంలో. బ్రహ్మ సరోవరాన్ని అలాగే జ్యోతిషర్ని దర్శించి ఆనందించి పులకితులుగా ఈ ప్యాకేజీ ద్వారా సకల శుభములు పొంది ఆనందాన్ని పారవశ్యంతో మానవ జన్మ సార్థకత చేసుకునవలసిందిగా కోరుతూ స్వస్తి. అమర్నాథ్ యాత్ర విశేషాల గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూస్తున్నారు కదండి, అమర్నాథ్ యాత్ర యొక్క విశిష్టత మనకి గురుగారు తెలియజేశారు. మరి అందరూ కూడా ఒక్కసారైనా దర్శించుకోవాలనుకుంటారు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది యాత్ర. మరి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఈ సంవత్సరం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నంబర్స్కి కాల్ చేసి అమర్నాథ్ యాత్రకి వెళ్ళిరండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.